హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో జావాలో సూపర్ కీవర్డ్ని ఏ విధంగా యూజ్ చేయాలో నేను ప్రోగ్రామటికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఆల్రెడీ జావాలో సూపర్ కీవర్డ్ గురించి థియరీ పార్ట్ కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూసినట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే నేను ప్రాక్టికల్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అండర్స్టాండ్. ఒక మీరు ఎక్కడైనా డిగ్రీ ఎగ్జామ్స్ కానీ బీటెక్ ఎగ్జామ్స్ కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సూపర్ కీవర్డ్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. ఇక వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారైతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్షన్లో అయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో చూసిన తర్వాత ఒక లైక్ కామెంట్ అయితే కంపేర్ చేయండి. వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జావాలో సూపర్ కీవర్డ్ని ఎక్కడ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, ఒక చిన్న డెఫినేషన్ అయితే రాశాను. తర్వాత ప్రోగ్రామటికల్ గా చూద్దాం. ది కీవర్డ్ సూపర్ ఈజ్ యూజ్డ్ బై సబ్ క్లాస్ టు రిఫర్ టు ఇట్స్ ఇమీడియట్ సూపర్ క్లాస్. అంటే సూపర్ అనేది జావాలో రిజర్వ్డ్ కీవర్డ్. ఎక్కడ యూజ్ చేయాలంటే సబ్ క్లాస్ లో యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలి అంటే సూపర్ క్లాస్ ని రిఫర్ చేయడానికి. ఏం రిఫర్ చేస్తాము అంటే ఇట్ మీన్స్ సూపర్ కెన్ రిఫర్ సూపర్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్స్ అండ్ సూపర్ క్లాస్ మెథడ్స్. అంటే సబ్ క్లాస్ లో సూపర్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కానీ, సూపర్ క్లాస్ మెథడ్స్ కానీ, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్స్ కానీ సబ్ క్లాస్ లో రిఫర్ చేయడానికి వి యూజ్ సూపర్ కీవర్డ్. ఓకే, ఒకవేళ యూసేజెస్ రాసుకున్నట్లయితే ఈ విధంగా యూసేజెస్ కూడా రాసుకోవచ్చు. ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ది సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ఏ మెంబర్ ఆఫ్ సూపర్ క్లాస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు కాల్ ది మెథడ్స్ ఆఫ్ సూపర్ క్లాస్. అంటే మొత్తానికి సూపర్ కీవర్డ్ ని మనం సబ్ క్లాస్ లోనే యూజ్ చేయాలి. ఎందుకు యూజ్ చేయాలంటే సూపర్ క్లాస్ లో ఉండే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని కానీ, సూపర్ క్లాస్ లో ఉండే మెథడ్స్ ని కానీ, సూపర్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ కానీ సబ్ క్లాస్ లో ఒకవేళ రిఫర్ చేయాలన్నప్పుడు అంటే కాల్ చేయాలన్నప్పుడు వి యూజ్ సూపర్ కీవర్డ్. ఒక చిన్న నోట్ కూడా ఇక్కడ రాశాను, ఒకసారి చూసినట్లయితే సూపర్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఈస్ కాల్డ్ బిఫోర్ ది సబ్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్. ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ అనేవి ఆటోమేటిక్ గా కాల్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఫస్ట్ సూపర్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, తర్వాత సబ్ క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది ఒకవేళ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఉంటే. ఇదైతే మామూలుగా డెఫినేషన్ అయితే ఈ విధంగా రాసుకోవచ్చు. మనం ప్రోగ్రామటికల్ గా కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక చిన్న ప్రోగ్రామ్ అయితే రాసి పెట్టాను. ఒకసారి ప్రోగ్రామ్ చూసినట్లయితే ఫస్ట్ అయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్, తర్వాత రోబో అనే క్లాస్ అయితే ఒకటి తీసుకున్నాను. ఇది సూపర్ క్లాస్. ఇందులో ఇంటూ ఏబీ 2 ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే తీసుకున్నాను. అట్లానే ఒక పారామీటరైజర్ కన్స్ట్రక్టర్ రాశాను. ఇక్కడ 2 పారామీటర్స్ అయితే తీసుకున్నాను, ఎక్స్ కామా వై. ఆ ఎక్స్ కామా వైని ఏబీ ఇన్స్టెన్స్ వేరియబుల్స్కి అసైన్ చేశాను. తర్వాత ఒక డిస్ప్లే ఫంక్షన్ రాసినాను. అందులో ఏ వాల్యూ బి వాల్యూని డిస్ప్లే చేసినాను. ఇది నా సూపర్ క్లాస్. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇది సూపర్ క్లాస్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చిట్టి అనేది సబ్ క్లాస్. సబ్ క్లాస్ ఎక్కడ నుండి ఎక్స్టెండ్ అవుతుంది అంటే రోబో అనే క్లాస్ నుండి ఎక్స్టెండ్ అవుతుంది. రోబో అనేది సూపర్ క్లాస్. ఇందులో ఈ సబ్ క్లాస్లో వచ్చేసి ఒక ఇన్స్టెంట్ వేరియబుల్ సి అని తీసుకున్నాను. ఇక్కడ కూడా ఒక కన్స్ట్రక్టర్ రాస్తున్నాను, చిట్టి అంటే సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్. ఇక్కడ చూడండి, సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో 3 పారామీటర్స్ని పాస్ చేసినాను. ఇక్కడ 2 పారామీటర్స్ ఏవైతే సూపర్ క్లాస్లో ఉన్నాయో అవే పారామీటర్స్ ఇక్కడ పెట్టినాను. ఈ థర్డ్ వన్ ఏంటంటే జెడ్ అనేది ఈ ఇన్స్టెన్స్ వేరియబుల్ సబ్ క్లాస్లో ఏదైతే ఉందో దానికోసం. ఓకే, ఎక్స్ కామా ఏమో సూపర్ క్లాస్లో ఉండే కన్స్ట్రక్టర్కి సంబంధించిన పారామీటర్స్. సో దానికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, సూపర్ ఎక్స్ కామా వై అన్నాం. అంటే ఎక్స్ కామా వై ఏదైతే ఈ కన్స్ట్రక్టర్లో రాసినామో అవి సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ సంబంధించిన పారామీటర్స్. వాటిని ఐడెంటిఫై చేయడానికి సూపర్ అనే కీవర్డ్. ఇప్పుడు సూపర్ అనే కీవర్డ్ నేను ఎక్కడ రాశాను, సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో రాశాను. అది కూడా మనం ఫస్ట్ స్టేట్మెంటే రాయాలి. ఓకే, ఎప్పుడైతే ఇది రాస్తామో ఇమీడియట్ గా కర్సర్ ఎక్కడికి వెళ్తుంది అంటే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఈ ఎక్స్ కామా వై ఏవైతే 2 పారామీటర్స్ ఉన్నాయో ఆ రెండింటికి సంబంధించిన వాల్యూస్ పట్టుకొని ఆ 2 ఏబీలో స్టోర్ అయితే ఆ ఏబీలు కూడా ఇక్కడికి వచ్చేస్తాయి. ఫైనల్ గా జెడ్ దేనికోసము, సి కోసం, ఈ సబ్ క్లాస్ లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్ కోసం. ఈ విధంగా మనం సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ని సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ లో సూపర్ కీవర్డ్ యూజ్ చేసి కాల్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక వే. అట్లనే సూపర్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కూడా మనం సబ్ క్లాస్ లో కూడా కాల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూడండి, ఒక మెథడ్ ని కూడా రాసినాను, వైడ్ డిస్ప్లే అని. సబ్ క్లాస్ లో కూడా ఇదే నేమ్ తో డిస్ప్లే మెథడ్ ఒకటి ఉంది. ఓకే, ఇది సబ్ క్లాస్ సంబంధించిన మెథడ్ కాబట్టి ఇందులో ఏం చేసినాను చూడండి, సూపర్ డాట్ డిస్ప్లే అన్నాను. అంటే సూపర్ అనే కీవర్డ్ సబ్ క్లాస్ లో రాస్తున్నాం అంటే దేనికోసం రాయాలి అంటే సూపర్ క్లాస్ లో ఉన్న మెథడ్ ని కానీ, సూపర్ క్లాస్ లో ఉన్న కన్స్ట్రక్టర్ కానీ, సూపర్ క్లాస్ లో ఉన్న ఇన్స్టెన్స్ వేరియబుల్ కానీ సబ్ క్లాస్ లో కాల్ చేయడానికి మాత్రమే సూపర్ కీవర్డ్ యూజ్ చేయాలి. ఇక్కడ ఏం చేశానో చూడండి, సూపర్ డాట్ డిస్ప్లే అన్నాను. ఇమ్మీడియట్ గా కర్సర్ ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు అంటే సూపర్ క్లాస్ లో ఉండే డిస్ప్లే మెథడ్ దగ్గరికి వెళ్తుంది. అందులో ఉన్న లాజిక్ అంతా ఎగ్జిక్యూషన్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేస్తాం. రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం రాశాను, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లన్ సి వాల్యూ ఈక్వల్ టు ప్లస్ సి అని రాశాను. అంటే మొత్తానికి ఈ సూపర్ డాట్ డిస్ప్లేలో ఏ వాల్యూ బి వాల్యూ డిస్ప్లే అవుతుంది, ఇంక సంబంధించిన లాజిక్. తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ సి వాల్యూ కూడా డిస్ప్లే అయిపోతుంది. ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే సబ్ క్లాస్ లో సూపర్ కీవర్డ్ మనం ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు అది ఫస్ట్ స్టేట్మెంటే ఉండాలి. అది కన్స్ట్రక్టర్ అయినా కావచ్చు, మెథడ్ అయినా కావచ్చు. ఒకవేళ కన్స్ట్రక్టర్ రాస్తే ఫస్ట్ సూపర్ కీవర్డ్ని రాయాలి. అంటే సూపర్ క్లాస్ కు సంబంధించిన ఆ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తాం కదా, ఆ కన్స్ట్రక్టర్ సంబంధించిన ఫస్ట్ స్టేట్మెంట్ సూపర్ కీవర్డ్ది రాయాలి. తర్వాత రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఏమైనా రాయాలనుకుంటే రాసుకోవచ్చు.
ఇక్కడ కూడా అదే రాసినాము. ఫస్ట్ సూపర్ డాట్ డిస్ప్లే అన్నాను, అంటే డిస్ప్లే మెథడ్లో ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఉండాలి. అలాగే కన్స్ట్రక్టర్లో కూడా సూపర్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సూపర్కి సంబంధించిన ఫస్ట్ స్టేట్మెంట్ అదే ఉండాలి. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ వరకు సబ్ క్లాస్. నెక్స్ట్ ఒక మెయిన్ మెథడ్ కూడా రాసినాను, క్లాస్ అనా అని చెప్పేసి. ఓకే, ఇందులో పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. మనం ఆల్వేస్ కన్స్ట్రక్టర్ని దెన్ క్రియేట్ చేయాలి, సబ్ క్లాస్గా క్రియేట్ చేయాలి. సబ్ క్లాస్ మేము ఇక్కడ ఏం పెట్టుకున్నాము, చిట్టి అని పెట్టుకున్నాం కాబట్టి చిట్టి ఓబీజే ఈక్వల్ టు న్యూ చిట్టి. ఇక్కడ 3 వాల్యూస్ పాస్ చేసినాను, 100, 200, 300. సో ఈ 100 ఏమో ఎక్స్లో స్టోర్ అవుతుంది, 200 ఏమో వైలో స్టోర్ అవుతుంది, 300 ఏమో జెడ్లో స్టోర్ అవుతుంది. తర్వాత ఓబీజే డాట్ డిస్ప్లే అనగానే సబ్ క్లాస్లో ఉన్న డిస్ప్లే మెథడ్ దగ్గరికి వెళ్తుంది. ఓకే, ఏ క్లాస్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ అంటే చిట్టికి క్రియేట్ చేసినాం కాబట్టి ఫస్ట్ చిట్టి దగ్గరికి వెళ్తాం. ఇది మన చిట్టి క్లాస్. చిట్టి క్లాస్లో వైడ్ డిస్ప్లే అనే మెథడ్ ఇక్కడ ఉంది. సో దీని లోపల ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, ఇక్కడ సూపర్ డాట్ డిస్ప్లే అన్నాం. ఎప్పుడైతే సూపర్ డాట్ డిస్ప్లే అని రాస్తామో ఇమీడియట్గా కర్సర్ సూపర్ క్లాస్లో ఉన్న డిస్ప్లే మెథడ్ దగ్గరికి వెళ్తుంది. సూపర్ క్లాస్లో మెథడ్ ఏది, ఇది. సో ఇందులో ఏదైతే లాజిక్ ఉందో అది మనకి ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్లన్ సి వాల్యూ ఈక్వల్ టు ప్లస్ సి అని డిస్ప్లే అవుతుంది. అంటే మొత్తానికి అయితే ఏ వాల్యూ ఈక్వల్ టు 100, బి వాల్యూ ఈక్వల్ టు 200, సి వాల్యూ ఈక్వల్ టు 300 అని చెప్పేసి డిస్ప్లే అయితే అవుతుంది. నేను సింపుల్గా మీకు అండర్స్టాండ్ అవ్వడానికి సింపుల్ లాజిక్ రాశాను. మీకు కావాలంటే ఏ లాజిక్ అయినా మీరు రాసుకోవచ్చు. ఓకే, ఈ ప్రోగ్రామ్ని మనం సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. ప్రోగ్రామ్ దేని నేమ్తో సేవ్ చేయాలి అంటే సనా నేమ్తో సేవ్ చేయాలి, ఎందుకంటే ఇది మెయిన్ క్లాస్ కాబట్టి మెయిన్ క్లాస్ నేమ్తోనే సేవ్ చేయాలి. ఫైల్లోకి వెళ్ళేసి ఒకసారి సేవ్ కూడా చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. సనా డాట్ జావా. నేను సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో సేవ్ చేస్తున్నాను, ఆల్రెడీ ఉందంట, రీప్లేస్ అని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. cd/cd డెమో, ఎందుకంటే సి డ్రైవ్లో డెమో ఫోల్డర్లో మన ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఆ డెమో ఫోల్డర్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ కంపైలేషన్ జావా సి స్పేస్ సనా డాట్ జావా. ఏమైనా ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తా ఉంది, నో ఎర్రర్స్. నెక్స్ట్ రన్ జావా సనా ప్రెసెంట్. చూడండి, ఏ వాల్యూ 100, బి వాల్యూ 200, సి వాల్యూ 300. ఈ విధంగా మనం సూపర్ కీవర్డ్ని జావాలో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. సో సింపుల్గా సూపర్ కీవర్డ్ ఎందుకు యూజ్ చేయాలంటే, సూపర్ కీవర్డ్ని మనం యూజ్ చేయాల్సింది ఓన్లీ సబ్ క్లాస్లోనే యూజ్ చేయాలి. ఎందుకోసం యూజ్ చేయాలి అంటే, సూపర్ క్లాస్ ఇన్స్టెన్స్ వేరియబుల్ని సబ్ క్లాస్లో కాల్ చేయడానికి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో కాల్ చేయడానికి. థర్డ్ పాయింట్ వచ్చేసి సూపర్ క్లాస్ మెథడ్ని సబ్ క్లాస్ మెథడ్లో కాల్ చేయడానికి, అంటే రిఫర్ చేయడానికి. సో దానికోసం మనం సూపర్ కీవర్డ్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దీనికి సంబంధించిన థియరీ పార్ట్ కూడా నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూడనట్లయితే మన ఛానల్ జావా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఆ వీడియో అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను నాకు రిప్లై ఇస్తాను. అట్లనే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.